హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ శివ. రష్మిక మందాన నేషనల్ క్రష్ లిస్ట్ అనే చెప్పొచ్చు అనమాట. సో ఇండియా వైడ్గా క్రష్ లిస్ట్ అనేటటువంటి ఒక పదం స్టార్ట్ అయింది మన రష్మిక మందాన దగ్గర నుంచి. సో అప్పుడెప్పుడో స్టార్ట్ అయినటువంటి గీతా గోవింద నుంచి మొన్న రిలీజ్ అయినటువంటి యానిమల్ దాకా కూడా ఆవిడకంటూ ఒక స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంది. సినిమాస్ హిట్ అవ్వచ్చు, ఫ్లాప్ అవ్వచ్చు, బట్ ఫ్యాన్స్ మాత్రం ఎక్కడ తగ్గలేదనమాట. అండ్ పుష్పాది రైస్ సినిమాతో చాలా దగ్గరైంది మాస్ ఆడియన్స్కి కూడా. అండ్ ప్రెజెంట్ పుష్పాది రూల్ సినిమాతో జనాల ముందరికి, అంటే మన ముందరికి రాబోతుంది రష్మిక మందాన. దీనికి సంబంధించి రష్మిక మందాన కొన్ని కామెంట్స్ చేస్తున్నమాట, అంటే కొన్ని విషయాలు బయటకు చెప్పింది. సో యాక్చువల్లీ ఈ పుష్పాది రూల్ సినిమాలో క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అంటే, యాక్చువల్లీ ఏంటంటే పెళ్ళైన తర్వాత లేడీస్కి ఆటోమేటిక్గా బాధ్యతలు పెరుగుతాయి. అదేవిధంగా పుష్ప 2లో పుష్పకి వైఫ్గా నటిస్తుంది కాబట్టి బాధ్యతలు బాగా పెరిగాయంట అదే సినిమాలో. సో ఒక వైఫ్ క్యారెక్టర్లో నటిస్తున్నప్పుడు ఆబ్వియస్లీ ఆ రెస్పాన్సిబిలిటీస్ అనేది ఎక్కువ ఉంటాయి. అటువంటి విషయాలు మనం ఆల్రెడీ యానిమల్ సినిమాలో చూసాం. సో అంత వైల్డ్గా ఉన్నటువంటి వ్యక్తిని కంట్రోల్ చేసే విధంగా ఉన్నటువంటి క్యారెక్టర్ అది. సో అందువల్ల ఈ సినిమాలో కూడా మన పుష్ప క్యారెక్టర్ గురించి తెలుసు, ఎవరు ఏం చెప్పినా సరే తగ్గేది ఎలా అంటాడు. సో పుష్ప లాంటి ఒక వ్యక్తిని కంట్రోల్ చేయాలంటే అతని వైఫ్ ఎంత స్ట్రాంగ్గా ఉండాలి, ఇన్ కేసు అవతల నుంచి ఎటువంటి వార్నింగ్స్ వచ్చినా సరే ఈవిడ వాటిని ఎలా తిప్పి కొట్టగలగాలి. సో అదే విధంగా స్క్రిప్ట్ని రెడీ చేసుకున్నాడంట సుకుమామ. సో ప్రెజెంట్ ఏంటంటే మామూలుగా రష్మిక మందాన చెప్పే విషయం ఏంటంటే, తను ఇప్పటి వరకు చేసిన ప్రతి సినిమాలో కూడా, తీసినటువంటి ప్రతి సినిమాలో కూడా ఆవిడ క్యారెక్టర్ని పూర్తిగా అనలైజ్ చేస్తారంట. అండ్ స్క్రిప్ట్ పరంగా కూడా 1కి 10 సార్లు విని క్లారిటీ తెచ్చుకొని ఇది కొంచెం మంచి క్యారెక్టర్, ఇది కొంచెం మెసేజ్ ఓరియంటెడ్ క్యారెక్టర్ అయితే మాత్రమే చేస్తారని రష్మిక మందాన గారు చెప్పడం జరిగింది. సో ఈ పుష్ప 2 అనే సినిమా ఆగస్టు 15 అయితే మన ముందరికి రాబోతుంది. సో దాని తర్వాత ఇన్ కేసు ఎవరైనా సరే రష్మిక మందాన గారి దగ్గరికి వెళ్ళి స్టోరీ చెప్పాలనుకుంటే ఈ కీ పాయింట్స్ పెట్టుకోండి. అంటే మెసేజ్ ఓరియంటెడ్గా ఉంది అంటే చాలంట రష్మిక మందాన గారు యాక్టింగ్ ఒప్పేసుకుంటారు. సో ఇన్ కేసు ఎవరైనా డైరెక్టర్స్ ఉంటే ఈ పాయింట్ ఇంక్లూడ్ చేసుకోండి. సో రష్మిక మందాన తీసినటువంటి సినిమాల్లో మీకు నచ్చినటువంటి బెస్ట్ మూవీ ఏంటి, ఆమె క్యారెక్టర్కి ఇదిరా మంచి క్యారెక్టర్ అనేటటువంటి ఒక సినిమా ఏంటి, ఆ విషయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నాకు తెలిసినంత వరకు మై ఫేవరెట్ మూవీ తీసుకొస్తే నాకు భీష్మ సినిమాలో రష్మిక క్యారెక్టర్ అంటే చాలా ఇష్టం అనమాట. అంటే చాలా బాగుంటుంది, మరీ వైల్డ్ కాదు, అందుకని మరీ లో కాదు. సో ఈక్వల్గా ఉంటుంది అనమాట. సో ఒక అబ్బాయికి ఎటువంటి క్యారెక్టర్ కావాలో అటువంటి ఒక క్యారెక్టర్ భీష్మ సినిమాలో ఉంటుంది ఆ క్యారెక్టర్కి. సో ఇది నా ఒపీనియన్. సో మీకు ఇప్పటివరకు రష్మిక చేసిన సినిమాల్లో మీకు ఏ సినిమా అంటే బాగా ఇష్టం, సో ఎటువంటి క్యారెక్టర్కి మీరు బాగా కనెక్ట్ అయ్యారు, ఆ విషయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంక్లూడింగ్ గర్ల్స్ కూడా, ఎందుకంటే గర్ల్స్ కూడా కొంతమంది సిమిలర్ క్యారెక్టర్ నేను ఇలానే ఉండేదాన్ని అనుకుంటారు కదా. అబ్బాయిలో మేము ఎవరైనా హీరోని చూస్తే ఇలా ఉంటామని అనుకుంటాం. లైక్ మీకు కూడా అటువంటి ఫీలింగ్స్ ఏమైనా ఉంటే ఆ విషయాలు కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సాస్ టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.